నిన్నటి శ్లోకాలు చూడండి 27, 28. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అజ్ఞాని జ్ఞాని ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నప్పటికి కూడా అజ్ఞానేమో కర్మల్లో బంధించబడుతున్నాడు, జ్ఞానేమో బంధం నుంచి విడుదల పొంది మోక్షానికి మార్గం వేసుకుంటున్నాడు, మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఏమిటి దీనికి కారణం? అజ్ఞాని జ్ఞాని ఇద్దరు కూడా ఒకే రకంగా ఉంటాయి మనం కర్మలు చేయడం చూస్తూ ఉంటే. కానీ ఆ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు వాటి వెనక వాళ్ళకు ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే బంధం కానీ మోక్షం కానీ. అయితే అజ్ఞాని ఏ భావంతో కర్మలు చేస్తూ ఉంటాడు ఆ విషయం మనం తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తిలోనూ వాసనలు ఉంటాయి, అదే అతని యొక్క ప్రకృతి. ఈ వాసనలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ వాసనలు ప్రేరణ ఇస్తూ ఉంటే బుద్ధిలో కోరిక కలుగుతుంది. బుద్ధిలో ఎప్పుడైతే కోరిక కలిగిందో మనసులో ఆ కోరికను తీర్చుకోవటానికి ఆలోచనలు కదులుతుంటాయి. మనసులో ఆలోచనలు ఎప్పుడైతే కదిలినాయో ఆ ఆలోచనల యొక్క సారంగా ఈ దేహేంద్రియాలు ఆ కర్మలు చేస్తూ ఉంటాయి. ఆ కర్మల ద్వారా ఆ కోరికను తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా మనలో ఉన్నటువంటి వాసనల వల్ల బుద్ధిలో కోరికలు, బుద్ధిలో కోరికల వల్ల మనసులో ఆలోచనలు, మనసులో ఆలోచనల వల్ల శరీరం ద్వారా కర్మలు, ఇలా కర్మలు జరిగిపోతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి వాసనల కారణంగా కర్మలు జరిగిపోతూ ఉంటే సహజంగా జరిగిపోయేటువంటి ఈ కర్మల్ని అజ్ఞాని ఏం చేస్తాడంటే నేను చేస్తున్నాను అని భావిస్తాడు. నేను దీనికి కర్తని, దీన్ని చేస్తున్నది నేనే, కాబట్టి దీని యొక్క ఫలితం కూడా నాకే రావాలి అనేటువంటి భావనతో ఉంటాడు. నిజంగా తాను ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నిటికీ మూలంగా ఉన్నటువంటి వాసనలు, వాటన్నిటికీ వేరైనటువంటి ఆత్మస్వరూపం అయినప్పటికీ కూడా నేను ఆత్మననేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ మనశ్శరీరాలతో తాదాత్మ్యం చెంది ఇవన్నీ కూడా నేనే చేస్తున్నాను, ఇవి నేనే ఆలోచిస్తున్నాను, ఇవి నేనే కోరుకుంటున్నాను అని ఈ కర్మలతో సంఘభావం పెట్టుకుంటున్నాడు. ఎప్పుడైతే ఇలా సంఘభావం పెట్టుకుంటున్నాడో ఈ కర్మల్లో బంధించబడతా ఉన్నాడు. మరి అదే జ్ఞాని గనకైతే ఏం చేస్తాడు? జ్ఞాని గనకైతే అతనిలో కూడా ఇంతే, లోపల వాసనలు, వాసనల వల్ల బుద్ధిలో కోరికలు, కోరికల వల్ల ఆలోచనలు, ఆలోచనల వల్ల కర్మలు ఇట్లా జరిగిపోతూ ఉంటాయి. అయితే మరి జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఇంద్రియాలన్నీ కూడా ఏదో వాటి పనులవి చేసుకుంటా ఉన్నాయి, కర్మలు చేసుకుంటా ఉన్నాయి అని భావిస్తూ ఉంటాడు. దేహం ద్వారా జరిగేటువంటి కర్మల్ని కేవల సాక్షిగా, వాటికి దూరంగా ఉండి కేవల సాక్షిగా చూస్తూ ఉంటాడు. అందువల్ల ఆ కర్మలతో ఇతడికి ఏ సంఘభావం ఉండదు. ఎప్పుడైతే సంఘభావం ఉండదో బంధం కూడా ఉండదు. బంధం లేకపోగా ఈ కర్మలు చిత్తశుద్ధిని కలిగించి మోక్షానికి దారితీస్తూ ఉంటాయి, ముక్తికి సాధనాలు అవుతాయి. ఈ విధంగా అజ్ఞాని అయినటువంటి వాడు అహంకార విమూఢాత్ముడై, అంటే దేహమే నేను అనేటువంటి భావనతో మూర్ఖుడైపోయి బంధంలో ఇరుక్కుంటూ ఉంటే, జ్ఞాని అయినటువంటి వాడు గుణకర్మ విభాగశః, ఈ గుణకర్మల యొక్క విభాగం బాగా తెలిసినటువంటి వాడే బంధంలో చిక్కుకోకుండా ముక్తి మార్గంలో ప్రయాణిస్తాడు. అయితే మరి ఇటువంటి జ్ఞాని గుణకర్మల యందు ఆసక్తులైనటువంటి
మందబుద్ధుల పట్ల ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. ఇలాంటి శ్లోకమే ఇంతకుముందే వచ్చింది, అయినప్పటికీ మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ గుణకర్మల యందు ఆసక్తులై ఈ కర్మలన్నీ కూడా నేనే చేస్తున్నాను అనేటువంటి మందబుద్ధుల యొక్క వ్యవహార సరళిని గమనిస్తూ మరి తాను ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు 29వ శ్లోకంలో. 29 చూడండి. ప్రకృతే గుణ సమ్మూఢా సజ్జంతే గుణ కర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ భిన్న విచాలయేత్ ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ భిన్న విచాలయేత్. ప్రకృతే గుణ సమ్మూఢ, ప్రకృతి యొక్క గుణాల చేత మూఢులైనటువంటి వాళ్ళు. ప్రకృతి యొక్క గుణాలంటే వాసనల యొక్క గుణాలు. వాసనలకు ఏం గుణాలు ఉన్నాయి? సత్వ రజస్తమో గుణాలని 3 గుణాలు ఉన్నాయి. కాబట్టి ఆ గుణాల చేత మూర్ఖులైపోయినటువంటి వాళ్ళు గుణకర్మసు, ఈ గుణకర్మల యందు అతుక్కుపోతూ ఉంటారు. ఇలా అతుక్కుపోతున్నటువంటి అకృష్ణ విధ సరిగ్గా తెలియనటువంటి మందబుద్ధులు అయినటువంటి వాళ్ళని కృష్ణవిత్ అన్నీ తెలిసినటువంటి వాళ్ళు నా విచాలయేత్ చెదరగొట్టకూడదు. ఇక్కడ 2 కొత్త పదాలు చెప్తున్నారు, కృష్ణవిత్ అకృష్ణవిత్ అని. కృష్ణవిత్ అంటే అన్నీ తెలిసినటువంటి వాడు, అకృష్ణవిత్ అంటే ఏమీ తెలియనటువంటి వాడు. విత్ అంటే తెలియటం, కృష్ణవిత్ అంటే తెలుసుకోవాల్సినవి తెలుసుకోవటం, అకృష్ణవిత్ అంటే తెలుసుకోవాల్సిన ఏవి తెలుసుకోకపోవడం. ఆ అకృష్ణవిత్ అని చెప్పిన వాళ్ళే ఇక్కడ మూఢులు, అవివేకులు. ఈ కృష్ణవిత్ అని చెప్పినటువంటి వాళ్ళే జ్ఞానులు. ఆ అవివేకులకేమో కర్మల్ని ఎట్లా చేయాలో తెలియదు. అంటే కర్మలు చేస్తూ ఉంటారు, కానీ ఆ కర్మలు బంధం కాకుండా ఉండే విధంగా ఎలా చేయాలనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. మరి వీళ్ళేమో ఆ కర్మల్ని బంధం కాకుండా ఎలా చేయాలో తెలిసినటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ శ్లోకంలో ఈ 2 కొత్త పదాలు చెప్పటమే తప్ప నిజంగా ఈ శ్లోక భావం ఇంతకుముందు వచ్చినటువంటి శ్లోకంలో ఆ భావం వచ్చింది. ఏమిటంటే అజ్ఞానులైనటువంటి వాళ్ళని, వాళ్ళు ఈ సకామ కర్మలు చేస్తుంటే వాళ్ళని చెదరగొట్టవద్దు. చెదరగొట్టకుండా ఏం చేయమంటారండి? వాళ్ళని అట్నే జయిస్తే తప్పు కదా? తప్పేం కాదు. వాళ్ళట్లా కాదని చెప్పి ఇదిగోనయ్యా ఇలా చేయాలి, మీరు చేసేది తప్పనంటే మానేస్తారు. ఇవేమో ఎట్లా చేయాలో తెలియదు, అందువల్ల 2కి చెడిపోతారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారనంటే అదే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ కృష్ణవిత్ అకృష్ణవిత్ అనేటువంటి 2 పదాలను కొత్తగా చెప్తున్నారు. మరి ప్రకృతి గుణాలచే మూఢుడు అంటే ఎవరు? ప్రకృతి గుణాల చేత మూఢుడైన వాడు. ప్రకృతే గుణ సమ్మూఢా అని చెప్పారు. ఇక్కడ లోకంలో దాదాపుగా అందరూ కూడా లౌకికమైనటువంటి విషయాల్లో, ఈ దృశ్య పదార్థాల్లో ఆసక్తులై ఫలితాన్ని కోరి కర్మలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక లాభాన్ని కోరి, ఏదో ఒక ప్రయోజనాన్ని కోరి, ఏదో ఒక కోరికని తీర్చుకోవాలని కర్మలు చేస్తూ ఉంటారు ఈ లోకంలో సామాన్యంగా అందరూ కూడా. వాళ్ళు కర్మలు చేయడానికి కారణం ఏమిటంటే మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు. మరి మనస్సులో ఆలోచనలు ఎందుకు కలుగుతాయి? మనస్సులో ఆలోచనలు ఎందుకు కలుగుతాయంటే బుద్ధిలో ఉన్నటువంటి కోరికల వల్ల. కాబట్టి ఈ కోరికలన్నీ ఎట్టొచ్చినాయి?
వాసనల యొక్క గుణాల వల్ల. మరి వాసనలకి 3 రకాల గుణాలు ఉన్నాయి కదా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మరి ఇప్పుడైతే ఈ కోరికలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ గుణాలు? అన్ని గుణాలు ఉన్నవాళ్ళే. ఎందుకనంటే సత్వగుణం కనుక ఉందనుకో, దైవ కార్యాల పట్ల, సత్కార్యాల పట్ల, లోక కళ్యాణ కార్యాల పట్ల ప్రీతి ఉంటుంది వాళ్ళకి. అదొక ఆ కోరిక ఉంటుంది. అదే రజోగుణం ఉందనుకో, స్వార్థ కర్మల పట్ల ప్రీతి ఉంటుంది. మరి తమో గుణం ఉందనుకో, అప్పుడు కూడా వాళ్ళకు ఒక కోరిక ఉంది. ఏమిటా కోరిక అంటే, ఏ కర్మలు చేయకుండా హాయిగా మనం ఎట్లా బ్రతికేద్దాం. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, వాసనల యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ గుణాల వల్ల బుద్ధిలో కోరికలు కలుగుతున్నాయి, రకరకాల కోరికలు కలుగుతున్నాయి. కోరికల వల్ల ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనల వల్ల కర్మలు జరుగుతూ ఉన్నాయి. సరే, గుణాలు ఎట్లొచ్చినాయండి? వాసనల వల్ల. అంటే వాసనల వల్ల గుణాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలా జరిగిపోయేటువంటి కర్మలతో, అలా ఎప్పుడు కూడా మన ద్వారా జరిగేటువంటి కర్మలన్నీ ఆ లోపల వాసనల యొక్క ప్రేరణతోనే జరిగిపోతూ ఉంటాయి. అలా జరిగిపోయేటువంటి కర్మలతో తాదాత్మ్యం చెంది వాటిని నేనే చేస్తున్నాను అని భావిస్తూ ఆ కర్మలతో సంఘభావం పెట్టుకున్నటువంటి వాడే ఇక్కడ అకృత్స్నవిత్. ఇతడే ప్రకృతే గుణసమ్మూఢ, ప్రకృతి యొక్క గుణాలచే మూర్ఖుడైనటువంటి వాడు. అకృత్స్నవిత్, ఏమీ తెలియనటువంటి వాడు, అజ్ఞానైనటువంటి వాడు. ఇదిగో ఇతడు. అతడే భగవంతుడి దృష్టిలో మందాన్ అన్నారు. ప్రకృతే గుణసమ్మూఢ సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్. కాబట్టి ఇక్కడ మందాన్ అంటే మందబుద్ధి కలిగినటువంటి వాడు, అంటే అల్పజ్ఞుడు, అంటే తెలివి బాగా లేనటువంటి వాడు. ఇలా గుణకర్మల యందు ఆసక్తి కలిగినటువంటి మూఢుణ్ణి, అజ్ఞాన్ని, కోరికలతో సంఘభావంతో కర్మలు చేసేటువంటి అవివేకైనటువంటి వాడిని చెదర్చకూడదట. అబ్బే నువ్వు ఈ పనులు చేయవద్దు అని ఆపకూడదు, వాడిని అలా చేస్తూనే ఉండనివ్వాలి. వాడిని ఆపకుండా ఉండమని ఎవరికి చెబుతున్నాడు ఇక్కడ భగవానుడు? వివేకి అయినటువంటి వాడికి. ఎవరా వివేకి? అతడే కృష్ణవిత్. కృష్ణవిత్ అంటే అన్నీ తెలిసినటువంటి వాడు అని, అన్నీ తెలిసినటువంటి జ్ఞాని. ఏం తెలుసు ఆయనకి? అన్నీ తెలుసు అంటే జరిగేటువంటి కర్మలన్నీ కూడా ప్రకృతి యొక్క గుణాల చేతనే జరుగుతున్నాయి. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఈ కర్మల్లో నిమగ్నమైపోతా ఉన్నాయి. నేనేమో ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కంటే వేరుగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని, ఈ కర్మలతో నాకేం సంబంధం లేదు, నాకంటే వేరుగా ఉన్నటువంటి వాసనలు ప్రేరేపిస్తుంటే, నాకంటే వేరుగా ఉన్నటువంటి బుద్ధిలో కోరికలు పుడితే, నాకంటే వేరుగా ఉన్నటువంటి మనస్సు ఆలోచనలు చేస్తే, నాకంటే వేరుగా ఉన్నటువంటి ఈ దేహం కర్మలు చేస్తూ ఉంది. అంటే ఈ కర్మలన్నీ కూడా ఇదిగో ఈ ఇంద్రియాల వల్ల, ఈ ఏజెంట్ల వల్ల జరిగిపోతూ ఉన్నాయి. నేను మాత్రం వాటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి ఆత్మని అని తెలుసుకున్నటువంటి వాడు, అది తెలిసినటువంటి వాడు. అటువంటి జ్ఞాని ఈ ఆలోచనల్ని, ఈ కర్మల్ని చేస్తున్నటువంటిది తాను కాదు. తాను కేవలం ఈ జరిగేటువంటి సమస్తానికి కూడా కేవల సాక్షిని. కర్మలకే కాదు, లోపల ఉన్నటువంటి ఆలోచనలకు కూడా తాను సాక్షి. ఆలోచనలకే కాదు, కోరికలకు కూడా సాక్షి. కోరిక నాది కాదు, కోరిక నాకంటే వేరుగా ఉన్నటువంటి బుద్ధిది. ఆలోచన నాది కాదు, ఆలోచన నాకంటే వేరుగా ఉన్నటువంటి మనస్సుది అని ఈ రకంగా ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని, వాటి యొక్క వృత్తుల్ని అలా కేవల సాక్షిగా అలా చూస్తూ ఉండేటువంటి వాడు. అలా చూస్తున్నాడు కాబట్టి అతని కర్మబంధంలో ఇరుక్కోకుండా తెలివిగా తప్పించుకుంటున్నాడు. అందుకని అతన్ని వివేకి, అతన్ని జ్ఞాని, కృష్ణవిత్ అని ఇక్కడ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. ఇటువంటి వివేకి అజ్ఞానంతో కర్మలు చేసేటువంటి మూఢుణ్ణి చెదర్చకూడదు అని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు.
అంటే అతడు చేసేటువంటి కర్మలను అతన్ని చేయనివ్వాలి. అలా చేయనిస్తూ తన యొక్క ప్రవర్తన ద్వారా, తన యొక్క ఆచరణ ద్వారా అతన్ని మార్చాలి. అతను కూడా తనను అనుసరించేటట్టుగా చేసుకోవాలి. ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడా ఆత్మస్వరూపుడే. ఆత్మలో ఏ తేడా లేదు. తేడా అంతా ఎక్కడుందనంటే ప్రకృతిలోనే ఉంది. ఎందుకని? నీ ప్రకృతి వేరు, వాళ్ళ ప్రకృతి వేరు, వాళ్ళ ప్రకృతి వేరు, నా ప్రకృతి వేరు. ఎవరి ప్రకృతి వాళ్ళది. ప్రకృతి అంటే వాసన, ఎవరి వాసనలు వాళ్ళవి. ఈ వాసనల్లో మార్పులు ఉన్నాయి కానీ అందరి యొక్క స్వరూపంలో మార్పు లేదు. ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపమే. ఆడ మగ, మంచి చెడ్డ, పెద్ద చిన్న, ఈ తేడాలంటే లేవు. అందరూ కూడా ఆత్మస్వరూపులే. కానీ వాళ్ళ వాళ్ళ ప్రకృతిలో మాత్రం తేడా ఉంది. ఇప్పుడు మనకు అక్కడ ట్యూబ్ లైట్ ఉంది కదా, అదే ఎలా ఉంది? తెల్లటి కాంతిస్తూ ఉంది. కానీ మనం ఒక 40 క్యాండిల్ బల్బు, 60 క్యాండిల్ బల్బు తెచ్చిపెట్టామనుకోండి, అది స్విచ్ చేస్తే వెలుగుద్ది. కానీ అది ఏ కాంతిస్తే తెల్లగా ఉంటుందా? ఉండదు. అది ఎరుపుగా ఉంటుంది లేదా పచ్చగా ఉంటుంది. అంటే ఈ తెల్ల కాంతి అక్కడ రావటంలా. అయితే కరెంట్లో ఏమైనా తేడా ఉందా? దీంట్లోకి వచ్చే కరెంటు, దాంట్లోకి వచ్చే కరెంట్ ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. కరెంట్లో తేడా లేదు కానీ ఆ బల్బుల్లోనే తేడా ఉంది. అలాగనే మనలో కూడా అందరూ కూడా ఆత్మస్వరూపులే. ఆత్మలో ఏం తేడా లేదు. కానీ వాడి యొక్క ప్రకృతిలో, వాడి యొక్క వాసనల్లో, వాటిట్లో మాత్రమే తేడా ఉంది. కాబట్టి తేడా లేకుండా పోవాలంటే అక్కడ మనం ఏం చేయాలంటే బల్బుని సరి చేయాలి, కరెంటుని మనం సరి చేయక్కర్లా. అంటే ఈ బల్బు తీసే ఆ లైట్, ఆ బల్బు పెడితే సరిపోదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే మనం ప్రకృతిని సరి చేయాలి కానీ ఆత్మను సరి చేయాల్సినటువంటి పని లేదు. ప్రకృతి అంటే వాసనలు, వాటిని మార్చుకోవాలి. అంతేగాని ఆత్మను పరమాత్మను కాదు మార్చాల్సి. ఎందుకంటే పరమాత్మను మార్చేదే ఉంది, ఆయన ఒక్కడే ఉంది. అంటే అజ్ఞాని యొక్క వాసనల్ని మార్చాలి, అతడి యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలి. ఎలా? ఇప్పుడు చెడ్డ వాసనలు పోవాలనుకోండి, మనం ఏం చేయాలి? మంచి వాసనలు పంపించాలి. మంచి వాసనలు లోపలికి పంపిస్తూ ఉంటే అంతకుముందు ఉన్నటువంటి చెడ్డ వాసనలకి చోటు లేక ఈ పక్కకు పోతూ ఉంటాయి. మరి ప్రకృతి మారితే కానీ బుద్ధిలో ఉన్నటువంటి మాంద్యం పోదు. ఇప్పుడు బుద్ధి మాంద్యం ఉంటుంది. సైన్స్ ఏం చెప్తుందనంటే ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా అతడి బుద్ధిలో ఉన్నటువంటి తెలివితేటల్లో 100కి 6% మాత్రమే ఉపయోగించుకుంటున్నాడట. ఇంకా అంతకంటే తక్కువ ఉపయోగించుకుంటాడు. అంటే 100కి 94% ఇంకా ఉంది తెలివి. అంటే ప్రతివాడు తెలివిగలవాడే, ప్రతి వ్యక్తి తెలివిగలవాడే. కానీ ఉపయోగించుకునేటువంటి దాన్ని బట్టి 10% ఉపయోగించుకునేవాడు ఒకడు, 8 ఉపయోగించుకునేవాడు ఒకడు, 6 ఉపయోగించుకునేవాడు, 2 ఉపయోగించుకునేవాడు ఒకడు, 0 ఉపయోగించుకునేవాడు. అంటే ఈ బుద్ధి మాంద్యం అనేటువంటిది ఏదైతే ఉందో అది నీ లోపల ఉన్నటువంటి ప్రకృతి మారినప్పుడు ఇది ఏమి చెప్పినా మనకు అర్థమవుద్దప్పుడు. ఈ బుద్ధి మాంద్యం ఉన్నంతకాలం ఏం చెప్పినా మనకు అర్థం కాదు. అందుకనే అయ్యా ఈ నిష్కామ కర్మలు చేయండి అది ఇదని మనం ఏమని చెప్పినా వాడికి ఎక్కదు, బుర్రకెక్కదు. ఎందుకంటే బుద్ధిలో ఆ మాంద్యం ఉండటం వల్ల. కాబట్టి ఆత్మతత్వం తెలియాలన్నా, ఆత్మజ్ఞానం తెలియాలన్నా, మన యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో తెలియాలన్నా, నా యథార్థ స్వరూపం ఆత్మ అని తెలియాలన్నా మన యొక్క బుద్ధిమాంద్యం ముందు తొలగాలి. అందుకనే వేదాంతం ఎవరైనా కనుక నేర్చుకోవాలని అంటే, ఉపనిషత్తులు కనుక తెలుసుకోవాలని అంటే, లేదా ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతను తెలుసుకోవాలంటే సాధన చతుష్టయ సంపన్నుడై ఉండాలి అని ఒక రూల్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మన బుద్ధిలో ఉన్నటువంటి మాంద్యం పోద్ది, బుద్ధికి సూక్ష్మత్వం వస్తుంది. బుద్ధికి సూక్ష్మత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చెప్పినటువంటి విషయం అర్థమవుద్ది. అందుకోసం అని చెప్పి ఇదిగో ఇలా మన బుద్ధి మాంద్యాన్ని తొలగించుకునేటువంటి ఉపాయం ముందు మనకు కావాలి.
అందుకే మందబుద్ధులైనటువంటి వాళ్ళని అలా కర్మలు చేసుకొనిస్తూ ఉండాలి. అంతేగాని వాడు అసలే మందబుద్ధి అయితే వాడికి అర్థం కాని మాటలన్నీ చెబితే ఏమవుద్ది? వాడు అది మానేస్తాడు, ఇది చేయడు, వాడికి అర్థం కాని మాట చెప్తే. అందుకని వాడిని అలా చేసుకొనిస్తూ ఉండాలి. మెల్లమెల్లగా తన యొక్క ఆచరణ ద్వారా అతడికి మార్గదర్శకుడు కావాలి. తన ప్రవర్తన ద్వారా అతడిలో మార్పు తీసుకొని రావాలి. ఇలా మందబుద్ధులైనటువంటి వాళ్ళని కదిలించకుండా, జ్ఞాని తాను దిగజారకుండా, ఎందుకంటే మందబుద్ధిని కదిలించలేదు కదా, తాను కూడా వాళ్ళ మాదిరిగా కాదు, వాళ్ళు తన మాదిరిగా రావాలి. కాబట్టి తాను దిగజారకుండా ఏ విధంగా కర్మల్ని ఆచరించి అజ్ఞానులకి మార్గదర్శకుడు కావాలో, ఎలా కర్మయోగాన్ని చక్కగా ఆచరించాలో 30వ శ్లోకంలో భగవానుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే భగవద్గీతలో మొట్టమొదటి షట్కమైనటువంటి నిష్కామ కర్మయోగానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఒకే ఒక్క శ్లోకంలో నాకు కావాలండి. ఎక్కడుంది అని అంటే ఈ 3వ అధ్యాయం 30వ శ్లోకంలో ఉంది. అంటే జ్ఞానైనటువంటి వాడు ఏ విధంగా ఎంత జాగ్రత్తగా ఆ కర్మలు చేయాలి అని మరి ఇంతకుముందు చెప్పలేదా? చెప్పారు. అంటే అక్కడ ఒక విషయం, అక్కడ ఒక విషయం, అక్కడ ఒక విషయం చెప్పారు. ఇక్కడ ఏం చేశారంటే మొత్తం విషయాన్ని ఒకే చోటికి చేర్చి చెప్పడం జరిగింది. అంటే ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ అర్జునుడి యొక్క ప్రశ్నకి సూటిగా కర్మయోగాన్ని ఎట్లా ఆచరించాలో తెలియజేస్తున్నాడు భగవానుడు. ఈ శ్లోకం స్వామి వివేకానందకి ఎంతో ఇష్టమైనటువంటి శ్లోకం. మరి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి శ్లోకం అంటే అందులో ఏదో ఒక గొప్ప విశేషం ఉండాలి. ఎందుకనంటే మరి ఆయన మహానుభావుడు, మహాజ్ఞాని అయినటువంటి వాడు, జ్ఞానస్వరూపమైనటువంటి వాడు వివేకానందుడు. మరి ఆయనకి ఈ శ్లోకం ఎందుకు ఇష్టమో ఈ శ్లోకాన్ని గురించి మనం కనుక తెలుసుకుంటే మనకి చక్కగా అర్థమైపోతుంది. ఆ శ్లోకం చూడండి, 30వ శ్లోకం. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్య విగతజ్వరః మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్య విగతజ్వరః మయి సర్వాణి కర్మాణి సన్యస్య. సర్వాణి కర్మాణి మయి సన్యస్య. సమస్తమైనటువంటి కర్మల్ని మై నాయందు సన్యస్య సన్యసించి, అన్ని కర్మల్ని నాయందు సన్యసించి అంటే సమర్పించి, అంటే కర్మలన్నింటినీ నాకు సమర్పించి అధ్యాత్మ చేతస భగవంతుడి యందు నిలిపినటువంటి మనస్సు చేత, నిరంతరము కూడా పరమాత్మ యందే తిరుగుతూ ఉన్నటువంటి మనస్సు చేత నిరాశి ఆశ లేకుండా, నిర్మమ మమకారం లేకుండా, అంటే నాది నాది అనేటువంటి మమకారం లేకుండా, ఇంకోటి ఉంది విగత జ్వర, అంటే జ్వరం లేనటువంటి వాడివై. ఇదేమిటి జ్వరం? విగత జ్వర అని అంటే సంతాపం లేనటువంటి వాడివి, ఆరాటం వదిలిపెట్టినటువంటి వాడివి. సంతాపం, తాపం అంటే ఏమిటి? వేడి కదూ. జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ ఎక్కువ. అందుకని విగత జ్వర, జ్వర అన్నాడు ఇక్కడ. అంటే జ్వరాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. ఏమిటంటే సంతాపాన్ని విడిచిపెట్టినటువంటి వాడై యుద్ధస్వ, యుద్ధస్య యుద్ధం చేయి ఓ అర్జున అని చెప్తున్నాడు. ఇక్కడ అర్జునుడికే కాదు సమస్తమైనటువంటి మానవాళికి కూడా మీ పోరాటాన్ని సాగించండి, మీ కర్మల్ని సాగించండి. అయితే ఎలా సాగించాలి? దానికి ఇక్కడ కొన్ని రూల్స్ చెప్పారు. ఏమిటంటే కర్మలన్నిటినీ నా యందు సమర్పించు 1. 2 అధ్యాత్మ చేతస, ఎల్లప్పుడూ కూడా
పరమాత్మలోనే నీ మనస్సు ఉండాలి. ఆ పరమాత్మలో ఉన్నటువంటి మనస్సుతో చేయి. ఆ తర్వాత 3 జాగ్రత్తలు చెప్పారు. నిరాశి, నిర్మమ, విగతజ్వర. నిరాశి అంటే ఆశ లేకుండా ఉండటం. ఆశ అంటే అన్ని ముందు రాబోయేటువంటి దాని గురించి ఇప్పుడు ఆలోచించుకుంటాం. ఆశ, అది కావాలి, ఇది కావాలి. మమ, నిర్మమ. మమ అంటే మమకారం, నాది నాది అంటాం. నిర్మమ అంటే మమకారం లేకుండా, అంటే గతించిపోయినటువంటి వాటిలో ఏదైనా అది నాది, ఇది నాది, అది అనవసరంగా నేను అట్లా పోగొట్టాను, ఇది ఇట్లా చేసినట్టయితే బాగుండేది, అట్లా చేసినట్టయితే బాగుండేది అని అనుకుంటా ఉంటాం. నిర్మమ, గతించిన కాలపు జ్ఞాపకాలు. ఇక విగతజ్వర అంటే ప్రస్తుతం, ఈ ప్రస్తుత వ్యవహారంలో అలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, చేయటం ప్రారంభించిన తర్వాత కూడా ఎవరినైనా చూసి ఇది కాదులే అదైతే బాగుంటుంది అని ఇది ఆపుతాడు, అది మొదలు పెడతాడు. అది మొదలుపెట్టిన తర్వాత అది ఆపుతాడు, ఇది మొదలు పెడతాడు. అంటే ఈ రకంగా ఎప్పుడు సంతాపం, ఆరాటం, అలజడి, ఆందోళన ఇవి చెందుతూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా యుద్ధస్య, ఇక్కడ అర్జునుడు చెబుతున్నాడు కాబట్టి యుద్ధం చేయంటున్నాడు. మరి మనందరికైతే మనం ఎవరి మీద యుద్ధం చేస్తాం? ఈ జీవన పోరాటం సాగించాలి. ఈ జీవన నాటక రంగంలో మన పోరాటాన్ని మనం సాగించాలి. అందుకే ఇక్కడ నిష్కామ కర్మయోగాన్ని చక్కగా ఎట్లా చేయాలో ఈ జాగ్రత్తలు ఇక్కడ 5 విషయాలు మొత్తం చెప్పడం జరిగింది. అర్జునుడు యుద్ధం చేయడానికే యుద్ధభూమిలో ప్రవేశించాడు. కానీ భగవానుడు మోక్ష సంబంధమైనటువంటి వ్యవహారాన్ని 2వ అధ్యాయంలోనే చెప్పాడు. చెప్పి ఈ మార్గంలో కనుక ప్రయాణం చేస్తే స్థితప్రజ్ఞుడు అవుతావు అని కూడా చెప్పాడు. ఆ స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి, అతడి లక్షణాలు ఏంటి అని అడిగి తెలుసుకున్నాడు అర్జునుడు. 18 శ్లోకాల్లో 2వ అధ్యాయంలో ఈ స్థితప్రజ్ఞ లక్షణాలను కూడా చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత అర్జునుడికి ఏమనిపిస్తుందంటే, ఈ యుద్ధం వదిలేసి హాయిగా అలా నేను స్థితప్రజ్ఞుడిని అవుదాం, నేను మోక్షాన్ని అందుకుందాం, ఎందుకు అనవసరంగా ఈ అల్పమైనటువంటి తాత్కాలికమైనటువంటి వీటి కోసం నేను ప్రాకులాడతాం, కాబట్టి నేను ఆ శాశ్వతమైనటువంటి ఆనందప్రదాయకమైనటువంటి మోక్షాన్ని సాధించాలి అని, దానికోసం ధ్యాన జీవితాన్ని గడపాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఎందుకనంటే అది బాగా ఉంది, చాలా చక్కగా ఉంది, ఫలితం చాలా గొప్ప ఫలితం కాబట్టి. అయితే మరి క్షత్రియుడైనటువంటి అర్జునుడు రజోగుణ ప్రధానుడు. క్షత్రియుడికి రజోగుణం ప్రధానంగా ఉంటుంది. అందువల్ల రజోగుణం ఉన్నటువంటి వాడు ధ్యాన జీవితానికి పనికిరాడు. ఇప్పుడు మనం కూడా ధ్యానం చేస్తాం కదా, ఆ ధ్యానం చేయడానికి కూర్చున్న తర్వాత ఒక్కొక్క రోజైతే పర్వాలా, ఇక్కడ కనుక చెప్పే దాంట్లో లీనమైపోతేనేమో బాగానే ఉంటుంది. కానీ ఈ చెప్పేదానికన్నా అక్కడ ఏదో వ్యవహారం పెద్దది ఉంది ఇంటి దగ్గర, అది కనుక ఉందనుకోండి, అది భయం కావచ్చు, లేకపోతే నష్టం కావచ్చు, లేకపోతే కష్టం కావచ్చు. అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఇక్కడ మనం వ్యవహారంలో లీనమైపోం, సబ్జెక్ట్లో లీనమైపోం. ఇలా లీనం కాకుండా ఉన్నప్పుడు అదే మనకు గుర్తుకొస్తా ఉన్నప్పుడు ఏమవుతారంటే, మనం ధ్యానానికి కూర్చోవడంతో ఇక ఏ గొడవ లేకుండా అదే వచ్చింది. ఇప్పుడు కనుకైతే కాస్త ఇది వింటుండాలా, కాస్త అది వస్తూ ఉంటుంది. అప్పుడు ధ్యానానికి కనుక కూర్చుంటే ఇక ఏ గొడవ లేదు, అచ్చగా అదే వస్తుంది. అందుకని రజోగుణం ఉన్నటువంటి వాడు ధ్యాన జీవితానికి పనికిరాడు. అందువల్ల అతన్ని యుద్ధకర్మ నుంచి చెదర్చకూడదు భగవానుడు. ఇదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇందా చెప్పాం, జ్ఞాని అయినటువంటి వాడు అజ్ఞానిని తాను చేసే కర్మల నుంచి చెదర్చకూడదు. కాబట్టి ఇక్కడ కూడా అంతే, అతన్ని చెదర్చకూడదు. యుద్ధకర్మ అలా అతను చేయవలసిందే. ధ్యాన జీవితానికి అనుకూలమైనటువంటి పరిస్థితిని కల్పించడానికి, అంటే ధ్యానం చేయాలంటే నీకు మనస్సు ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి అలాంటి అనుకూలమైనటువంటి పరిస్థితిని, అంటే మనసు ప్రశాంతతని కలిగించడానికి ముందుగా కర్మయోగాన్ని ఆచరించేటట్టు చేయాలి. ఇప్పుడు చేసేటువంటి యుద్ధాన్ని యోగంగా చేయాలి. మనం ఎట్లాగో కర్మలు చేస్తున్నాం, కానీ కర్మయోగంగా మనం కనుక చేసినట్లయితే అప్పుడు మనకి చిత్తశుద్ధి అనేటువంటిది కలుగుతుంది. చిత్తశుద్ధి ఎందుకు కలుగుతుందంటే, కర్మ చేస్తున్నాం కనుక పాత వాసనలు ఖర్చు అయిపోతాయి. నిష్కామ కర్మ చేస్తున్నాం కనుక, కర్మయోగాన్ని చేస్తున్నాం కనుక కొత్త వాసనలు చేరం. ఇలా కొత్త వాసనలు చేరక పాత వాసనలు ఖర్చు అయిపోతే మన లోపల బరువంతా తీరిపోద్ది. అంటే మనసు కాస్త ప్రశాంతమైపోద్ది. ఈ ప్రకారంగా మనసు ప్రశాంతమైనప్పుడే ధ్యానానుకూలం, ధ్యానం చేయడానికి అనుకూలం అవుతుంది. అయితే
ఆ కర్మయోగాన్ని ఎలా చెయ్యాలో ఆ జ్ఞానులకి తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి కర్మయోగాన్ని చెయ్యాలని అనుకున్నటువంటి వాళ్ళు, ఇంతవరకు సరిగ్గా అర్థం కానటువంటి వాళ్ళు, లేదా అర్థమైనా సరే చేయలేనటువంటి వాళ్ళు, ఇదిగో ఎలా చేయాలనేటువంటి కొన్ని నియమాలు కనుక ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించడం సాధ్యం. అందుకని మొట్టమొదటి రూల్ ఏమిటనంటే సర్వాణి కర్మాణి మయి సన్యస్య. సర్వాణి కర్మాణి, అన్ని కర్మల్ని కూడా మయి నాయందు సన్యస్య సమర్పించు అంటున్నాడు. అయితే ఎవరి యందు సమర్పించాలా? ఆ చెప్పే శ్రీకృష్ణు యందా? సరే, ఆయనైతే అర్జునుడు ఆయన ఎదురుగా ఉన్నాడు కాబట్టి నేను నీకు సమర్పించేశాను అంటాడు. ఇప్పుడు మనం ఎవరికి సమర్పిస్తాం? కృష్ణుడు విగ్రహాన్ని సమర్పించాలనా? ఇక్కడ ఏమిటనంటే కృష్ణుడిగా చెప్పలా, భగవానుడిగా చెప్పాడు. అందువల్ల నా యందు సమర్పించంటే భగవానుడి యందు సమర్పించు అని, పరమాత్మ యందు సమర్పించు, భగవంతుని యందు సమర్పించు అని అర్థం. కర్మల్ని ఎప్పుడైతే మనం కనుక భగవంతుడికి సమర్పించామో ఆ కర్మయోగి భగవంతుడి యొక్క ప్రతినిధి అవుతాడు. కర్మల్ని కనుక మనం భగవంతుడికి సమర్పిస్తాం, నాదేమి లేదు అంతా నీదే అని మనస్ఫూర్తిగా మనం కనుక భగవంతుడికి సమర్పిస్తే అప్పుడు ఏమవుతాడంటే అతడు ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి అవుతాడు. ఎలాగండి? రాజసూయాగం అయిపోయిన తర్వాత ధర్మరాజు, రాజసూయాగం అయిపోయింది, పట్టాభిషేకం అయిపోయింది, వచ్చినటువంటి వాళ్ళందరూ కమ్మగా తిన్నారు, బహుమతులు తీసుకున్నారు, వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత మరి వ్యవహారం మొత్తాన్ని కూడా దగ్గరుండి చూసినటువంటి వాడు వేదవ్యాస మహర్షి. ఆయన వెళ్ళిపోవటానికి ధర్మరాజు దగ్గర సెలవు తీసుకోవటం కోసం వచ్చాడు. అలా వచ్చినప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ఓ మహాత్మా, ఈ సమస్తమైనటువంటి రాజ్యాన్ని మీకు ధారపోస్తున్నాను అని ఆయనకి ధారపోశాడు. రాజ్యం మొత్తాన్ని ఆయనకి ధారపోశాడు. మరి రాజ్యం తీసుకొని ఆయన పోయాడా? లేదా ఆయన నువ్వు దిగవయ్యా, నేను ఎక్కుతాను, నువ్వు నాకు ఇచ్చేసావు కదా రాజ్యం, కాబట్టి నువ్వెందుకు సింహాసనం మీద కూర్చోవటం, నేను ఎక్కుతాను, ఆయన ఏమైనా ఎక్కాడా? ఎక్కలా. ఆయన ఏం చేశాడంటే కోటి సువర్ణాలు బ్రాహ్మణులకి దానం చేసి ఈ రాజ్యాన్ని తిరిగి నా రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేస్తూ ఉన్నానన్నాడు. అంటే అర్థం ఏమిటనమాట? ఇప్పుడు రాజ్యం ఎవరిది? వ్యాసుడిది. పరిపాలన చేసేదేమో ధర్మరాజు. అంటే ఇప్పుడు ధర్మరాజు యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే పరిపాలన చేసేటప్పుడు నాదేమి లేదు, నేను ప్రతినిధిని. ఎవరికి ప్రతినిధి? వ్యాసుడికి ప్రతినిధిని అని అనుకుంటాడు. అలాగనే సమర్థ రామదాస్ శివాజీ మహారాజు యొక్క గురువు. ఈ సమర్థ రామదాసు శివాజీకి గురువు అనమాట. ఒకసారి ఆయన శివాజీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ముందు ఆయన ఏం చేశాడంటే ఒక రాగి రేకు ఉంటే ఆ రాగి రేకును తీసి ఆయన జోల్లో వేసాడు, ఆ గురువు గారి జోల్లో వేసాడు. ఏమిటా రాగి రేకు? దాని మీద ఏమి రాసిందనంటే నా రాజ్యం మొత్తాన్ని నీకు ఇస్తున్నాను అని. సరే, అప్పుడు అది తీసి చూశాడు. సరే, అట్టయితే ఈ రాజ్యం మొత్తం నాది కదా, నీ జెండా పీకేసి కాషాయ జెండా ఎగరేయమన్నాడు. అప్పుడు పైన కాషాయ జెండా ఎగరేశారు. ఇప్పుడు రాజ్యం ఎవరిదన్నమాట? ఆ గురువు అయినటువంటి సమర్థ రామదాస్ది. మరి పరిపాలన ఏం చేస్తాడా? ఆహా, కాబట్టి నా ప్రతినిధిగా నువ్వు పరిపాలన చేయి, కూర్చో సింహాసనం, నేను అనుమతిస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. దీని నుంచి మనకేమర్థం అవుద్ది? అటు శివాజీ మహారాజు కానీ లేదా ఇటు ధర్మరాజు కానీ మనకేమర్థం అవుద్దనంటే తన రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క గురువులకి మహాత్ములకి సమర్పించినప్పుడు రాజ్యం అంతా వాళ్ళది. వాళ్ళ పేరు మీద రాజకీయ వ్యవహారాలని ఒక గుమస్తాలాగా నడుపుతూ ఉంటారు వీళ్ళు. ఇలా కనుక నడిపితే ఏమవుద్దనంటే వాళ్ళ యొక్క ప్రతినిధిగా ఉంటారు కనుక ఏ కర్మఫలం వీళ్ళకి అంటదు. అదే ఇక్కడ కూడా భగవంతుడికి సమర్పించు, సర్వాణి కర్మాణి మై సన్యస్య, నీ సమస్తమైనటువంటి కర్మల్ని నాకు సమర్పించు అని భగవంతుడు అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు సమస్త కర్మల్ని భగవంతుడికి సమర్పించావో నువ్వు భగవంతుడి యొక్క ప్రతినిధి అవుతావు. ఆయన చేయమనేవాడు, నువ్వు చేసేవాడి. ఆయన సూత్రధారి, నువ్వు పాత్రధారి. అంతే నీ పరిస్థితి. ఇక్కడ వచ్చేటువంటి లాభం కానీ నష్టం కానీ, జయం కానీ అపజయం కానీ ఇవేవి కూడా నీకేం సంబంధం లేదు. అంటే ఈ కర్మఫలాశక్తిని నువ్వు వదిలిపెట్టినట్టే. ఎప్పుడు?
ఈ సమస్తాన్ని కూడా, ఈ అన్ని కర్మల్ని కూడా ఆ భగవంతుడికి సమర్పించినప్పుడు, ఎప్పుడైతే నువ్వు భగవంతుడి యొక్క ప్రతినిధి అయ్యావో, ఏమిటండి నాకు ప్రయోజనం అని అంటే, ఎప్పుడైతే భగవంతుడి ప్రతినిధి అయ్యావో ఈ కర్మఫలాలన్నీ కూడా ఇప్పుడు నీకు రావు, మరి ఎవరికి వస్తాయి? ఆయనకు వస్తాయి. ఎవరిదో ఆ కర్మ ఆయనకు వస్తాయి. ఇప్పుడు కర్మను సమర్పించేసావు కదా, ఇక నీకేం సంబంధం లేదు, ఆయనకు వస్తాయి. ఎప్పుడైతే అలా వచ్చినాయో అతని యొక్క వ్యక్తిత్వం శుభ్రపడిపోతుంది, వ్యక్తిత్వం శుద్ధమవుతుంది. ఇందాక చెప్తున్నా, వాసనల్ని శుద్ధం చేసుకోవాలి. అదిగో ఆ రకంగా వాసనలన్నీ కూడా శుద్ధమైపోతాయి. వ్యక్తిత్వం ఎంతో ఉత్తమంగా ఉంటుంది. అంతే తప్ప సర్వకర్మల్ని సన్యసించు లేదా విడిచిపెట్టు అని అంటే కర్మలన్నీ వదిలిపెట్టి సోమరిపోతుగా ఉండమని అర్థం కాదు. భగవద్గీతని అలా అర్థం చేసుకోకూడదు. అందుకనే ఎప్పుడైనా ఈ గీతని కానీ ఉపనిషత్తుల్ని కానీ ఒక సమర్థుడైనటువంటి గురువు ద్వారా నేర్చుకోవాలి. కానీ మన ఇంట్లో కూర్చొని మనం కనుక పుస్తకం పడకుర్చీలో కనుక పడుకొని పుస్తకం ఎదురుగా పెట్టుకొని చదువుకుంటే వచ్చేది కాదు జ్ఞానం. ఎందుకనంటే ఇలాంటి సందర్భాలు మై సర్వాణి కర్మాణి సన్యస్య అని అంటే సమస్తమైనటువంటి కర్మల్ని భగవంతుడికి సమర్పించాలంటే, సన్యసించాలని అంటే మొత్తం సన్యసించి ఏ కర్మలు చేయకుండా ఉంటాము అని అనుకున్నాం అనుకో, ఏమవుతుంది? సోమరిపోతూ అవుతాం అంత. కాబట్టి కర్మలు చేస్తూనే కర్మఫలాలని విడిచిపెట్టడం, ఫలాసక్తి లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధిగా నువ్వు కర్మలు చేస్తున్నప్పుడు నీకు సాధ్యమవుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు భగవానుడు, ఓ అర్జున, సర్వజ్ఞుడును సర్వ జగన్నియామకుడును సర్వాత్మస్వరూపుడిని వాసుదేవ పరబ్రహ్మాన్ని అయినటువంటి నా యందు సమస్త కర్మఫలాల్ని కూడా విడిచిపెట్టు. ఇంతటి వాడిని నేను అడుగుతా ఉంటే ఎందుకయ్యా నీకు ఈ లోభబుద్ధి? నా చేయి కిందై నీ చేయి పైన అవుతా ఉంటే నీకు మేలే కదా. కర్మల్ని నేను వదిలేస్తే ఎవరు మోస్తారు అని సందేహిస్తున్నావా? నీకు ఆ సందేహం అక్కర్లా. నీ నెత్తి మీద ఉన్నటువంటి బరువు నీకు దించి నేల మీద పెట్టావనుకో, ఎవరు మోస్తున్నారు? నిన్ను మోసేటువంటి ఈ భూమే నీ నెత్తి మీద ఉన్నటువంటి బరువును కూడా మోస్తుంది. కాబట్టి నువ్వు ఈ దిగులేరు పెట్టుకోబాకు. ఈ ప్రపంచాన్నంతా మోసేటువంటి వాడు, ఈ ప్రపంచం యొక్క సమస్తమైనటువంటి విషయాల్ని చూచేటువంటి వాడు, పోషకుడైనటువంటి వాడు అదిగో పరమాత్మ ఉన్నాడు. కాబట్టి నీ కర్మల్ని, నీ కర్మ ఫలాల్ని అన్ని కూడా నాకు సమర్పించేసి, కర్మల్ని నీ యందు విన్యసించడం కాదు, నా యందు సన్యసించు. అంటే కర్మల్ని నీ దగ్గరే పెట్టుకోవటం కాదు, అదిగో నాకు సమర్పించేసి. ఇలా సమర్పించడం అనేటువంటి దాన్ని నువ్వు నేర్చుకో. పరమాత్మే అన్నింటికీ కర్త. కాబట్టి నేనెందుకు అనవసరంగా వీటిని నేను నెత్తిన పెట్టుకోవాలి? సర్వం పరమాత్మ చూసుకుంటాడు. హరి యొక్క ఆజ్ఞ లేనిదే ఆకు అల్లాడదు, శివుని ఆజ్ఞ లేనిదే క్షేమైనా కొట్టదు. ఈ విషయాలు నీకు తెలిసే ఉన్నాయి. కాబట్టి ఓ అర్జున, సేవకుడు ఎట్లా అయితే యజమాని చెప్పిన పనులను చేస్తూ ఉంటాడో అదిగో ఆ ప్రకారంగా సమస్తమైనటువంటి కర్మలు చేయి. నువ్వు యజమానిగా నడుచుకోకు, గుమస్తాగా నడుచుకో. యజమానిగా నడుచుకున్నావా ఆ మంచి కానీ చెడు కానీ అన్నీ నీకే వస్తాయి. ఏడవటమో నవ్వటమో నువ్వు చేయాలా. గుమస్తాగా చేసావా ఏమక్కర్లా, నీ జీతం నీకు వచ్చితే హాయిగా బతుకుతావు. నష్టం వచ్చినా లాభం వచ్చినా వాడే వస్తాడు. కాబట్టి గుమస్తాగా బ్రతుకు, యజమానిగా కాదు. కర్మఫలాన్ని భగవంతుడికి సమర్పించు అన్నాడు. అయితే ఎలాగ సమర్పించాలి? సమర్పించు అంటున్నాడు. ఏదైనా మన దగ్గర వస్తువు అయితే మేము సమర్పించవచ్చు, మరి కర్మల్ని సమర్పించమని అంటే ఎట్లా? అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అధ్యాత్మ చేతస సన్యస్య అధ్యాత్మ చేతస అని అంటున్నాడు. అంటే నిరంతరము కూడా ఆత్మయందు నిలిచినటువంటి మనస్సు చేత సమర్పించు అని. అంటే ఎప్పుడు కూడా మనస్సు పరమాత్మలోనే నిలవాలి. మనసు ఆ పరమాత్మలో నిలిచింది అని అంటే కర్మలన్నీ సన్నిసించినట్టే, అదే సన్నిసించడం. అంతేగాని ఓ భగవంతుడా ఇవన్నీ నీయే, ఇవన్నీ నీయే, ఇవన్నీ నీయే అనేమో పైకి అంటాం, చేసేటప్పుడేమో ఇవన్నీ నాయే, ఇవన్నీ నాయే, ఇవన్నీ నాయే అనుకోండి. అది కాదు సమర్పించడం అంటే.
నిరంతరము పరమాత్మ యందు నీ మనస్సు నిలుపు, ఈ కర్మలన్నింటినీ నిర్లిప్తంగా చేసి ఈ కర్మలన్నీ చేస్తూ ఉంటాయి. ఈ దేహం ద్వారా ఏం కర్మలైతే జరుగుతాయో అవన్నీ వాడు నీ మనసు అక్కడ ఉంది కదా పరమాత్మ దగ్గర, ఇవన్నీ ఆ పరమాత్మకే జరుగుతాయి. ఇది అధ్యాత్మ చేతస అని చెప్పడం. లోకంలో సాధారణంగా అందరి యొక్క మనస్సు కూడా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల మీదనే ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నాం, ఏం సంపాదిస్తున్నాం, ఏ వస్తువులు తెచ్చుకుంటున్నాం, కొత్తగా ఏమొచ్చినాయి, వాళ్ళింట్లో ఏమున్నాయి, వీళ్ళింట్లో ఏమున్నాయి, మనకేమున్నాయి, మనకి ఏమి లేవు, ఈ లేని ఎట్టు తెచ్చుకుందాం, ఇల్లు ఎట్టు కట్టుకుందాం, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం, పిల్లల్ని ఎప్పుడు కన్నాం, వాళ్ళని ఎట్టు చదివిద్దాం, వీళ్ళని ఎట్టు చేద్దాం, ఎప్పుడు వాళ్ళ చేత తన్నులు తిందాం, ఎప్పుడు పోదాం వృద్ధాశ్రమాలకి, ఇలా ఏదో ఆలోచనలు, ఏదో వ్యవహారాలు, ఎప్పుడు ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు తప్ప ఇంకా ఏమీ ఉండకుండా ఉండేటువంటి వాళ్ళు లోకంలో చాలా మంది ఉంటారు. వీళ్ళు ఒక రకమైనటువంటి వాళ్ళు. ఇక రెండవ రకమైనటువంటి వాళ్ళు ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నా అప్పుడప్పుడు కాస్త పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రోజంతా ఎట్టున్నా సాయంత్రం 7 గంటల దగ్గర నుంచి ఎట్లా అయితే మనం ఈ వ్యవహారంలో ఉంటున్నామో అది ఆ ప్రకారంగా అప్పుడప్పుడు పరమాత్మను గురించి తలుచుకుంటారు. ఇక మిగతా సమయం అంతా కూడా ప్రపంచానికే వెచ్చిస్తూ ఉంటారు. వీళ్ళు ఒక రకమైనటువంటి వాళ్ళు. ఇక మూడో రకమైనటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళకి ప్రపంచం పట్టదు, ఎప్పుడు పరమాత్మే. ఆ పరమాత్మ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేస్తుంటారు, ఆ పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు, ఆ పరమాత్మ సంబంధమైనటువంటి సాధనలు చేస్తుంటారు, ఆ పరమాత్మ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతుంటారు. తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం తత్ప్రబోధనం అని అన్నట్టుగా ఎప్పుడు కూడా అదే విషయం. ఇలా లోకంలో 3 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 3 రకాలైనటువంటి వాళ్ళని బాగా చక్కగా అర్థం కావటం కోసమంట ఒక మూడు రకాలైనటువంటి జంతువులతో పోల్చారు. ఏమిటంటే ఒక రకమైనటువంటి వాళ్ళు, మొదటి రకమైనటువంటి వాళ్ళు పేడ పురుగు లాంటి వాళ్ళు, రెండో రకమైనటువంటి వాళ్ళు ఈగ లాంటి వాళ్ళు, మూడో రకం వాళ్ళు తేనెటీగ, సీతాకోక చిలుక లేదా తేనెటీగ లాంటి వాళ్ళు. పేడ పురుగు ఏం చేస్తుంటుంది? ఎప్పుడు పెంట కుప్పల్లోనే ఉంటుంది, దానికి అదే బాగా హాయిగా ఉంటుంది. ఒకవేళ పొరపాటున మనం కనుక దాన్ని తీసి ఆ పెంట కుప్పల్లోని తీసి ఏ పూల మీదనా కనుక వేసామనుకో చచ్చిపోద్ది. ఆ పుష్పాల వాసనకి అది కాస్త చచ్చిపోద్ది. అదిగో ఆ రకం మొదటోళ్ళు. అంటే ఎప్పుడు ప్రాపంచిక విషయాలే. పరమాత్మను గురించి కనుక ఏదన్నా ఒకటి చెబుదామన్నా, ఒక ఏదైనా చెవులో ఏదైనా పడుతున్నా వాళ్ళ చెవులు మూసుకుంటారు. ఆ పరమాత్మ సంబంధమైనటువంటి విషయం ఒక్కటి కూడా లోపలికి రానియరు. ఒకవేళ బలవంతంగా కనుక కూర్చోబెడితే ఒక్క నిమిషం కూడా కూర్చోలేరు. వాళ్ళకి ఏదో రకమైనటువంటి బాధ, లోపల జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. అదిగో ఆ రకమైనటువంటి వాళ్ళు. రెండో రకమైనటువంటి వాళ్ళు ఈగ. ఈగ ఏం చేస్తుందంటే కాసేపు బెల్లం మీద వాలుద్ది, కాసేపు పెంట కుప్పల మీద వాళ్ళు. దానికి రెండూ ఉన్నాయి. అంటే ఇదిగో రెండో రకం వాళ్ళు ఉన్నాయి. ఎప్పుడునేమో ప్రాపంచిక వ్యవహారాలు, అప్పుడప్పుడునేమో భగవత్ సంబంధమైనటువంటి వ్యవహారాలు. ఇదిగో దీంట్లో ఉండేటువంటి వాళ్ళు ఈ రెండవ రకమైనటువంటి వాళ్ళు. ఇక మూడో రకమైనటువంటి వాళ్ళు తేనెటీగ లాంటి వాళ్ళు. తేనెటీగ ఏంటంటే ఎప్పుడు కూడా పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చుకుంటూ ఉంటుంది. దానికి అదే పని. ఒకవేళ పొరపాటున కానీ దాన్ని తీసుకొచ్చి పెంట కుప్పల్లో కానీ వేసామంటే చచ్చిపోతుంది. దానికి ఆ కంపు పనికిరాదు. ఆ కంపు దానికేమో ఇంపు, దేనికి పేడ పురికి, దీనికేమో ఈ కంపు ఇంపు, ఈ ఇంపు అయిందేమో దానికి కంపు. అందుకని వీళ్ళేమో ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా లోకంలో 3 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. కానీ ఇక్కడ భగవానుడు ఏం చెబుతున్నా అంటే అధ్యాత్మ చేతస అంటే మనస్సంతా భగవంతుడితో నిండిపోవాలి. భగవంతుడికి తప్ప అన్యమైనటువంటి వాటికి చోటు ఉండకూడదు. ఇందా మనం చెప్పుకున్నాం మొట్టమొదటి వాళ్ళు వాళ్ళ యొక్క మనసులో భగవంతుడికి చోటు లేదు. రెండో వాళ్ళు చెప్పుకున్నాం, రెండో వాళ్ళ మనసులో భగవంతుడికి కాస్త చోటు ఉంది, కానీ ఆయనకి పూర్తి చోటు ఇయ్యం, కొద్దిగా తెచ్చి దాంట్లో ఇరుక్కోమంటాం. మిగిలినవన్నీ ప్రాపంచిక వ్యవహారాలే. ఇక మూడో వాళ్ళకే మొత్తం హృదయం అంతా భగవంతుడే. ఇక బయట విషయాలు ఏదన్నా కనుక ప్రాపంచిక విషయాలు వస్తే వాటికి చోటు లేదు, నో రావటానికి వీలు లేదని చెప్పి గేట్లు వేసేస్తారు. ఇట్లా 3 రకాలైనటువంటి మనుషుల్లో ఈ మూడో రకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళు నిరంతరం కూడా భగవంతుని యందే
తమ యొక్క మనస్సును నిలిపినటువంటి వాడు. ఇలా భక్తి భావంతో బాహ్య విషయాలు ఎలా ఉన్నా, అది లాభమైనా నష్టమైనా మంచి అయినా చెడైనా ఏది జరుగుతున్నా సరే వాటిని పట్టించుకోకుండా ఎవరి యొక్క మనస్సు భగవద్భావనతోటి పూర్తిగా నిండిపోతుందో, అలా నిండిపోయి ఉన్నటువంటి వాళ్ళ చిత్తం ఏదైతే ఉందో దాన్ని అధ్యాత్మ చేతస అన్నారు. చేతస అంటే మనస్సు, చిత్తం అని. అధ్యాత్మ ఆత్మలో నిలిచినటువంటి చిత్తం, పరమాత్మలో నిలిచినటువంటి చిత్తం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ మూడు రకాలైనటువంటి మనుష్యుల్లో ఈ మూడో రకమైనటువంటి వాడే. అందుకనే పోతన గారు భాగవతాన్ని తెరిగించేటప్పుడు అద్భుతమైనటువంటి ఒక పద్యం, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువునే మదనములకు. అన్ని మకారాలు చాలా 9 వస్తాయి దీంట్లో. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువునే మదనములకు. ఇదో రకమైనటువంటి పద్య రచనలో ఉన్నటువంటి ఒక అలంకారం, సౌందర్యం. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క మనస్సు పరమాత్మ మీదనే ఉంటుంది, కానీ అన్యమైనటువంటి వాటి మీదకి పోదు. అలా పోవటానికి అది అంగీకరిస్తుంది అన్నమాట. ఇది నిజమైనటువంటి సమర్పణ. అలా నిజమైనటువంటి సమర్పణ ఎవరికైతే ఉందో అటువంటి వాడే భగవంతుడి యొక్క ప్రతినిధి అవుతాడు. దీనివల్ల మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా పరిశుద్ధమైపోతాయి. మనస్సు దివ్యమైనటువంటి ఉత్సాహంతో ఉప్పొంగుతుంది. ఎందుకంటే దైవ కార్యాల్లో నిమగ్నమైనప్పుడు మనస్సు అంతా హాయిగా ఆనందంగా ఉంటుంది. అదే ప్రాపంచికమైనటువంటి విషయాల్లో ఉండండి, ఆ మనస్సు అనేటువంటిది కాసేపు ఆనందంగా ఉన్నా వెంటనే దుఃఖంగా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు నీకు ఊరికే ఏమీ కష్టపడకుండా టక్కన 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఒకడు వచ్చి వార్త చెప్పాడు, ఏమంటే నీకు వాళ్ళు 1,00,000 రూపాయలు ప్రైజ్ పంపించేశారు, వాళ్ళు ఏదో లాటరీ తీశారంటే అన్ని పేర్లు వేసి నీ పేరు వచ్చింది. అబ్బా ఎంత ఆనందం, ఊరికినే కదా వచ్చింది, అసలు మనం ట్రై చేయలేదు కదా, వచ్చింది అనుకోలేదు, భలే ఆనందంగా ఉంది. ఆ వెంటనే వాడు ఇంకో మాట చెప్పాడు, మీ పక్కింటి ఆమెకి 1 కోటి రూపాయలు వచ్చింది. అయిపోయింది ఈ ఆనందం అంతా. ఇక ఏడవటం, ఎంత దిగులో, ఈ పోయింది, ఈ 1,00,000 పోయింది. చిచి చిచి, నా జన్మ పోడుగాను, నా జన్మ ఎప్పుడు ఇట్టాడిదే, నా బ్రతికే ఇట్టాడిది, చి చి. కానీ అదే భగవత్ సంబంధమైనటువంటి వ్యవహారంలోకి వచ్చినప్పటికల్లా ఎప్పుడు కూడా మనసంతా కూడా దివ్యమైనటువంటి భావనలతో పొంగిపోతూ ఉంటుంది. అలా పొంగిపోతూ ఉంటుంది కాబట్టి ఆ మనస్సంతా ఆనంద సాగరంలో ఓలలాడుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు చేసేటువంటి కర్మలన్నీ కూడా నీకు బంధం కాకుండా మోక్షానికి సోపానాలు అవుతాయి. అయితే ఈ కర్మలు చేసేటప్పుడు ఒక 3 జాగ్రత్తలు తీసుకోమన్నారు. ఏమిటంటే నిరాశి, నిర్మమ, విగతజ్వర అన్నారు. ఏమిటి నిరాశి అని అంటే ఆశలు లేకుండా ఉంటాం. అసలు ఆశ అంటే ఏమిటి? భవిష్యత్తులో రాబోయే దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం. భవిష్యత్తులో రాబోయేటువంటి దాని గురించి ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాన్ని ఆశ అన్నారు. అలా రాబోయేటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే మనం చేసేటువంటి పనిలో పటుత్వం తగ్గుద్ది, నైపుణ్యం తగ్గుద్ది. ఎందుకంటే దానికోసం ఎదురు చూస్తున్నాం కదా, దానికోసం ఎదురు చూస్తా ఇక్కడ పని చేస్తా ఉంటే ఈ పనిలో నైపుణ్యం ఉండదు. ఫలితం వస్తుంది అని అనుకుంటే ఎలాగో వస్తుంది కదా, మనం ఇంకా చేయాల్సిన పని ఉంది అని పనిలో అశ్రద్ధ ఏర్పడుద్ది. సరే ఫలితం రాదనుకుంటే, ఫలితం రాదు కదా ఇంకా మనం ఎందుకు దండగ చేయటం, వస్తుంది కదా అనుకుంటే ఎట్టాగొచ్చుద్ది కదా ఇంకా అందుకు అనవసరం కష్టపడతాం. సరే ఫలితం రాదు కదా, రాకపోతే ఎందుకంటే నాకు ఈ బరువు ఆకరే. సరే వస్తుందో రాదో తెలియదయ్యా, నువ్వు బాగా చేస్తే వస్తుంది, నువ్వు బాగా చేయకపోతే రాదని అంటే అప్పుడేందనంటే వస్తుందో రాదు అనుకుంటా అప్పుడే ఈ పని సక్రమంగా చేయవు. అంటే నీకు ఫలితం వస్తుందన్నా బాగా చేయవు, నీకు ఫలితం రాదన్నా బాగా చేయవు, నీకు ఫలితం వస్తుందో రాదన్నా కూడా బాగా చేయవు. ఏ కర్మ ఇది? అందుకనే ఈ ఆశను వదిలిపెట్టమన్నారు, నిరాశి అని అంటున్నారు. అందువల్ల ఏ రకమైనటువంటి భవిష్యత్ సంబంధమైనటువంటి ఆలోచనలు, భవిష్యత్ సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆందోళన లేకుండా నీ పనిపైనే శ్రద్ధ చూపించు. నువ్వు చేసేటువంటి పని మీదనే శ్రద్ధగా చెయ్యి. ఏ ఫలితం వస్తుందో అదంతా భగవంతుడి ఇష్టం. అందుకనే భగవాన్ చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.
కర్మలు చేయటంలోనే నీకు అధికారం ఉంది. మా ఫలేషు, ఫలితాన్ని కోరద్దు. ఇక్కడ చాలామంది ఒక అర్థం చెబుతుంటారు, కర్మలు చేయటంలో నీకు అధికారం ఉంది, ఫలితం మీద నీకు అధికారం లేదు. ఫలితం మీద అధికారం లేక అడిగిపోద్ది ఉంది, కానీ నువ్వు కోరొద్దు. ఫలితాన్ని కనుక నువ్వు కోరావంటే పని సక్రమంగా చేయు. కాబట్టి నిరాశి అన్నారు. అందువల్ల భవిష్యత్ సంబంధమైనటువంటి ఆలోచనలు వద్దని. రెండవది నిర్మమ, అంటే గతంలో జరిగిపోయినటువంటి వాటి మీద ఆసక్తితోటి, సంఘభావంతో నాది నాది అనుకుంటూ జ్ఞాపం చేసుకోవటం, గుర్తు తెచ్చుకోవటం. గతంలో ఏదో ఉన్నాయి, అది నాది, అది నాదేనండి, నేను అప్పుడు వారికి అమ్మటానా వాడిది అయింది, కానీ అసలు నాదేనండి. ఆ ఇల్లు నాదేనండి, ఆ ఇల్లే కాదు, ఆ బజార్లో 4 ఇళ్ళు ఉన్నాయి నాకు అప్పుడు, ఒకప్పుడు అని అవన్నీ తలుచుకుంటా ఉంటాడు. ఇప్పుడు గతించిపోయినటువంటి వ్యవహారాలు తలుచుకొని అది నాది, ఇది నాది, ఇది నాది అనుకుంటూ ఇక్కడ కనుక పనులు చేస్తూ ఉంటే, అయ్యో అది అప్పుడు పోగొట్టుకున్నాను, ఇది ఇప్పుడు పోగొట్టుకున్నానని ఆ దిగులతోటి ఇప్పుడు చేసేటువంటి పని సక్రమంగా చేయాలి. అంటే మాటి మాటికి గతించినటువంటి విషయాలు గుర్తొస్తూ ఉంటే వర్తమానంలో జరిగేటువంటి పని మీద శ్రద్ధ కుదరదు. కాబట్టి గత విషయాలను నెమరు వేసుకోవద్దు, అలా నెమరు వేసుకుంటూ కర్మలు చేయొద్దు అని రెండవది నిర్మమ, మమకారం వద్దని చెప్పారు. మూడవది విగత జ్వర అన్నారు. ఇప్పుడు భవిష్యత్తు అయిపోయింది, భూతకాలం అయిపోయింది, ఇప్పుడు వర్తమాన కాలం ఇది విగత జ్వర. ఏమిటంటే ఇప్పుడు కర్మలు చేస్తూ చేస్తూ పడేటువంటి ఆందోళన, ఆరాటం ఏదైతే ఉందో అదే జ్వరం. ఇప్పుడు పనులు చేస్తూ పడేటువంటి ఆందోళన. ఏదైనా పని చేసే ముందే మనం పక్కా ప్రణాళిక వేసుకోవాలి. ఈ పని నేను ఇట్లా చేయాలి, ఈ పని అయిపోయేదాకా నేను చేయాలి, దాంట్లో ఏ ఫలితం వచ్చినా సరే నాకు అనవసరం, ఇది నా కర్తవ్యం, నేను చెయ్యాలా అంతే, భగవంతుడు నాకు ఇది నియమించాడు ఇలా చేయమని, కాబట్టి నేను చేస్తా అని ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో చేస్తే పర్వాలేదు. కానీ ఈ చేసేటువంటి కర్మను గురించి కూడా అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తాడు. ఇది ఇలాగనే చేయాలనా, లేకపోతే అలా చేయాలనా, లేకపోతే ఇంకా ఏదన్నా ఇంకో రకంగానే చేస్తే నాకేమైనా ప్రయోజనం వస్తుందా అని ఒకసారి కర్మ ప్రారంభించిన తర్వాత పడేటువంటి ఆరాటం, ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళన వల్ల, ఆ ఆరాటం వల్ల పని మీద శ్రద్ధ తగ్గిపోద్ది. ఎందుకంటే ఆ వచ్చేదాని మీదనే, ఆ ఫలితం మీదనే దృష్టి ఉంటుంది. కాబట్టి చేసేటువంటి పనిలో నైపుణ్యం ఉండదు. మన శక్తిని కృంగదీసేటువంటిది ఈ జ్వరం. ఎందుకంటే ఆరాటం ఉన్నప్పుడు మన శక్తి తొందరగా అయిపోద్ది. ఏమిటో నా ఒంట్లో అసలు ఓపికే లేనట్టుందండి అని అంటాం. ఎందుకంటే ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం ఓపిక ఉండదు, ఏమి తినబుద్ధి కాదు, తిన్నది అది రుచిగా ఉండదు. మనం బాగా ఇష్టమైనది తిన్నా సరే మనకు గనక మనసులో కనుక విపరీతమైనటువంటి కష్టంగా, బాధగా, ఆందోళనగా కనుక ఉందనుకోండి, ఏమిటో తినబుద్ధి కాదు, తిన్నా రుచించినట్టు ఉండదు, ఏమిటో ఎట్లనో ఉంటుంటాయి అన్నమాట. అందుకని అదిగో అలా కాకుండా దీన్ని కూడా విడిచిపెట్టు అని అంటున్నారు. కాబట్టి కర్మలు చేసేటప్పుడు 3 జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటా 3 జాగ్రత్తలు అని అంటే, భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు వద్దు, విడిచిపెట్టు. భూతకాలానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు వద్దు, విడిచిపెట్టు. వర్తమాన కాలంలో ఉన్నటువంటి ఆందోళనలు, అలజడులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా వదిలిపెట్టు, ఇవద్దు. ఈ 3 వదిలిపెట్టాలి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు వద్దు, భూతకాలానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు వద్దు. మా నాన్న ఉన్నాడండి, ఆయన మా తాత ఉన్నాడండి, ఎందుకంటే మీ తాత సంగతి, మీ నాన్న సంగతి, నీ సంగతి ఏందో నువ్వు చూసుకుంటే సరిపోద్దిగా. కాబట్టి అలా గతించినటువంటి కాలానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అవద్దు. ఇప్పుడు వర్తమానంలో ఏ రకమైనటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నువ్వు చేయదలుచుకున్నటువంటిది ఏమిటో నువ్వు చేస్తూ ఉండు అనేటువంటి హెచ్చరిక ఇక్కడ చేయటం జరిగింది. అయితే ఈ జాగ్రత్తలతో ఏం చేయాలి? యుద్ధస్య అన్న, యుద్ధస్య విగత జ్వర యుద్ధస్వ. యుద్ధస్య అంటే యుద్ధం చేయాలి. అంటే అర్జునుడి యొక్క కార్యరంగం యుద్ధం కాబట్టి ఆయన యుద్ధం చేయమంటున్నాడు. అలాగే మన కార్యరంగం ఏదైతే ఉందో మనం అందులో పాల్గొనాలి. అంతరంగ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం చేయాలి మనం. ఆయన బహిరంగ శత్రువుల మీద చేస్తే మనం అంతరంగ శత్రువుల మీద మనం యుద్ధం చేయాలి. ఇది మన యొక్క కార్యరంగం. అంటే ఎవరి యొక్క కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పైన చెప్పినటువంటి ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని చక్కగా కర్మలు చేయాలి. ఆశ లేకుండా, మమకారం లేకుండా, అలాగనే ఆరాటం, ఆందోళన లేకుండా మనస్సంతా కూడా పరమాత్మలో నిలిపి సమస్తమైనటువంటి కర్మలు భగవంతునికి సమర్పించి కర్మలు చేస్తూ ఉండాలి అనేటువంటిది ఈ శ్లోకం యొక్క భావం. అలా చేసినప్పుడు ఏమవుతుందండి?
ఈ కర్మలన్నీ కూడా బంధానికి దారితీయకుండా మోక్షానికి దారితీస్తాయి. ఇదే అర్జునుడి యొక్క ప్రశ్నకి శ్రీకృష్ణుని యొక్క సమాధానం. అంతేకాదు సమస్త మానవ జాతి యొక్క వ్యాధికి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి చికిత్స ఈ శ్లోకం. మానవ జాతి యొక్క వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధికి శ్రీకృష్ణుడు చేసినటువంటి చికిత్స. శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఈ కర్మయోగ మార్గాన్ని అనుసరించి ఆయన చెప్పినటువంటి విధంగా ఆయన సూచించినటువంటి మార్గంలో మనం కర్మలు చేసినట్లయితే ఏమిటి ప్రయోజనం? అలా కాకుండా ఆయన చెప్పినట్టుగా వినకుండా మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే అప్పుడు ఏమిటి ప్రయోజనం, అప్పుడు ఏమిటి నష్టం అనేటువంటి విషయాల్ని రాబోయేటువంటి 2 శ్లోకాల్లో చెప్పబోతా ఉన్నారు. ఆ 2 శ్లోకాలు రేపు చెప్తున్నాం.